చీజ్ ఎందుకట్లా చూస్తున్నావు కన్ఫర్మ్ యూట్యూబ్లో పెడతావు మా ఊరిని ఒక రౌండ్ వేద్దాం ఆఫ్ కోర్స్ హే గాయ్స్ ఐమ్ చిత్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అస్సలు ఒక మంచి ఛాయ్తో వీడియో అనేది స్టార్ట్ చేశాను. చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అసలు బయట రైన్ అయితే అలా డ్రిజిల్ అవుతూ ఉంది అండ్ వెదర్ సూపర్ కూల్గా ఉంది. సో హాట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛాయ్ తాగేస్తే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా అంతేనా? ఛాయ్ మీకు కూడా ఇష్టమా? డైలీ ఏం కాదు, అప్పుడప్పుడు ఛాయ్ తాగుతాను, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం అల్లం అండ్ దెన్ ఇలా చేస్తే ఇంకా ఫ్లేవర్ ఇంకొంచెం ఎన్హాన్స్ అయ్యి సూపర్గా ఉంటుంది. సో నా ఛాయ్ అయితే ఇక్కడ వేడివేడిగా రెడీ అయిపోయింది. ఇంకా ఉండండి, ఛాయ్ తాగి మీకు ఎలా ఉందో చెప్తాను, ఓకేనా? వెయిట్ ఫర్ మై రివ్యూ. నేను చేసిన ఛాయ్కి నేను రివ్యూ ఇస్తున్నాను. అబ్బో సూపర్ ఉంది కదా. సో ఛాయ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ అలా అప్పుడప్పుడు కూడా తాగేదాన్ని కాదు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇదిగో చూసారు కదా, ఈ విధంగా స్టార్ట్ అయింది అనమాట ఛాయ్ పిచ్చి అనేది కొద్దిగా. మీకు కూడా అంతేనా? మీరు కూడా కొద్దిగా ఛాయ్ పిచ్చోలేనా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని కన్ఫర్మ్గా యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడైతే నా ప్రాబ్లం మామూలుగా లేదు, ఏం చెప్తారులేండి, అసలు పవరే లేదు. బట్ యూపీఎస్ ఉంది, అదే ఇన్వర్టర్ అండి, అది ఉంది కాబట్టి బ్రతికిపోయాము. బట్ నైట్ అంతా దాని మీదే రన్ అయ్యేసరికి ఎప్పుడు ఆగిపోతుందో, అది ఆగిపోతే మళ్ళీ పిల్లలు లేసి ఏడుస్తారేమో అని చెప్పేసి ఇంకా అలా భయపడుతూ ఉన్నాము. స్టిల్ మార్నింగ్కి కూడా వచ్చింది ఇన్వర్టర్ ఛార్జింగ్, ఇంకా ఉంది. బట్ మాకే భయం, ఆయన అంటే ఐ మీన్ వచ్చి బాగు చేస్తారో లేదో, మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లలు పడుకోవాలి కదా. సో ఇలా కొంచెం టెన్షన్లో ఉన్నాము. ఆ టెన్షన్లో కొద్దిగా రిలీఫ్ ఏంటి అంటే నేను వేసిన ఈ పెయింటింగ్ చూసి రిలీఫ్ వచ్చింది. ఎందుకు అంటే నేను నా డెలివరీకి 10 days బిఫోర్ ఈ పెయింటింగ్ వేశాను. నాకు నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. 9th monthలో అంత బేబీ బంప్ వేసుకొని నేను స్టాండ్ అయ్యి ఆ పెయింట్ వేశాను. చాలా ఇష్టంతో వేశాను, చాలా మంచిగా అనిపించింది, ఒక మెమొరీ లాగా ఉండిపోతుందని చెప్పేసి. మీకు కూడా నచ్చిందా? ఆల్రెడీ నేను షార్ట్ లాగా ఇది పోస్ట్ చేశాను. నాలాగా మీకు కూడా ఎంతమందికి ఇష్టం డిఐవైస్ చేయడము? ఇది వచ్చేసి డిఐవై లాగానే చేశాను. ఏం ఎక్కువ అమౌంట్ పెట్టి పెయింటింగ్స్ అవి ఏం కొనలేదు. ఓన్లీ ఒక 20 or 30 రూపీస్ది పెయింటింగ్ బాక్స్ ఉంటుంది కదా, పిల్లలకు ఇస్తారు. సో దాంతో చేశాను అనమాట. అందరు చూసి ఏం నిజంగా దాంతో చేసావా, అంత వచ్చింది ఆ కలర్? నిజంగా అంతే వచ్చిందండి, మనం వాటర్ వేసి చేస్తూ ఉంటే. అండ్ డెకరేటివ్ పీసెస్కి అమౌంట్ అనేది వేస్ట్ చేయడం కన్నా ఇలా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసారా, నేను ఆ డ్రీమ్ క్రాజిల్స్ కూడా నేనే చేశాను. అవి ఉలన్ ఉంటుంది కదా, సో ఉలన్తో అలా చేశాను. అండ్ చిన్న పర్ల్స్ అనేవి అక్కడక్కడ అంటించాను. అండ్ డ్రీమ్స్ డోంట్ వర్క్ అన్లెస్ యూ డూ. ఎందుకంటే దాని కింద ఒక బెంచ్ ఉంటుంది, ఆ హబ్బీ వర్క్ అక్కడే చేస్తారనమాట. సో తనకి మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పేసి అలా పెట్టాను. లేచిన వెంటనే నేను చదివితే నాకు మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పేసి నేను అలా రాసుకున్నాను. ఆ కోట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ అక్కడ డిజైన్ ఉంది కదా, అదంతా నేను షెల్స్తో చేశాను. ఇవి పిస్తా షెల్స్ ఉంటాయి కదా, వాటితో డిజైన్ చేశాను. అండ్ ఆ పార్ట్ వచ్చేసి శనగలు ఉంటాయి కదా, అదే అండి కాలచనా. సో దాంతో చేశాను అనమాట. ఇంకోటి కూడా ఉండాలి, బట్ డబల్ సైడెడ్ టేప్ వల్ల అది ఊడిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఇవన్నీ షూట్ చేస్తుంటే బయట ఈ కరెంట్ వర్క్ అనేది, వైరింగ్ ఇదంతా జరుగుతుందన్నమాట. ఏదో ఒక్క చోట చిన్న మిస్టేక్ అయినా కూడా మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకు వర్క్ చేయాల్సిన వాళ్ళు పలికేసరికి చాలా డిలే కూడా అవుతుంది. ఈవెన్ విలేజెస్లో ఇలా ఉంటే ఇంకా సిటీలో పరిస్థితి ఏంటో ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ మా ఊరికి వాగొచ్చింది ఎన్ని ఇయర్స్ తర్వాత. కొండలో వర్షం పడితే మంచిగా వాగొస్తుంది అనమాట. సో ఇలా వచ్చింది, ఎక్కువేం రాలేదు, బట్ పర్లేదు. ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ చాలా ఉంది. ఈ మాత్రం వచ్చినా బోర్లకు కొంచెం వాటర్ వచ్చినా ప్రజలు బతికిపోతారనమాట. సో ఇది మా ఊరిది. ఇప్పుడు బ్రిడ్జ్ చూపిస్తాను. ఇది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ అనమాట. ఇంతకుముందు పాత బ్రిడ్జ్ ఉండేది, అది కూడా చూపిస్తాను. ఎప్పుడన్నా
అంటే వేరే ఊరు నుంచి స్కూల్కి మా ఊరికి రావాలి పిల్లలు. చూసారా పాత బ్రిడ్జ్, అంతకుముందు చిన్న వాగు వచ్చినా ఆ బ్రిడ్జ్ పైకి వాటర్ వచ్చేసేవి, పిల్లలు అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు కాదు, వేరే రూట్ ఉంది బట్ లాంగ్. సో ఆ రోజు ఇంకా హాలిడే ఉండేది అనమాట. సో అలా ఆ బ్రిడ్జ్తో కొన్ని మెమరీస్. అండ్ ఆ బ్రిడ్జ్ కింద ఉన్నప్పుడు ఇంత చెట్లు ఇవన్నీ లేవు, మేము కూడా వెళ్ళి వాటర్ ఆడుకోవడం, చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, మనం చున్నీ వేసి ఆ చేపలు పట్టడము, అండ్ కొంతమంది బట్టలు తీసుకొని అక్కడ ఉతకడం. సో ఇలా కొన్ని మెమొరీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పటికైనా వాగొచ్చింది, చాలా బాగా అనుకుంటున్నాం. లేకపోతే ఇలా బిందెలన్నీ ఇక్కడ పెట్టేసి ట్యాంకర్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయాల్సిన పొజిషన్ ఉందన్నమాట. ఐ హోప్ త్వరలోనే వాగొచ్చింది కాబట్టి పొజిషన్ అనేది చేంజ్ అయిపోవాలి. అండ్ మేమైతే వాగు అంటాం, మీ సైడ్ ఏమంటారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మీకు వీడియో నచ్చితే కన్ఫర్మ్గా షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? లైక్స్ ఫ్రీయే కదా, లైక్ చేసేయండి, ఓకేనా? అండ్ మీకు ఛానల్లో ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేయండి, ఓకే? ఇంకో వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతు.